కొద్దిగా పైకి పెట్టండి రెడీ. ముందుగా రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలో వర్షాలు కురవడంతో పాటు బావులు కుంటలు చెరువులు అన్నీ కూడా శ్రీశైలం ప్రాజెక్టు కానివ్వండి అన్నీ కూడా నింపుకొని రైతులకు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 23, 24 మాసంలో నీళ్ళు వదిలినటువంటి పోతిరెడ్డిపాడు అగ్రిగేటర్ నుంచి నీళ్ళు వదిలినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుణ్ కరుణించి మంచి వర్షాలు కురిసి రైతులకు అందరికీ కూడా నీరు అందించాం. అలాగే రెండో పంట కూడా మార్చి చివరి దాకా అధికారులు అంటున్నారు. మేమంతా ఎమ్మెల్యేల కూడా దాదాపు ఏప్రిల్ ఆఖరి దాకా కేసు కెనాల్ కానివ్వండి, ఇటు ఎస్ఆర్బీసీ కానివ్వండి, పోతిరెడ్డిపాడు అగ్రిగేటర్ నుంచి నీళ్ళు చాదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి రైతు రంగానికంతా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు హార్టికల్చర్ వైపు వెళ్ళదు, హార్టికల్చర్ను మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. అలాగే హార్టికల్చర్ నుంచి కూడా 90% సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు కానివ్వండి ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమాలు చేపడుతున్నాం. అంతేకాకుండా ఏదైతే పండ్ల తోటల పెంపకాలకు కానివ్వండి, హార్టికల్చర్కి సంబంధించినటువంటి కానివ్వండి అన్నీ కూడా మనం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రోత్సాహాలు ఇస్తూ రైతాంగానికి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.